దేవునికి ఎదురుగా నిల్చుని నమస్కారం చేయకూడదంటారు. ఎందుకు? గుడిలో దేవునికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. దీని వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? పురాణాలు ఏమి చెబుతున్నాయా ఇక్కడ? తెలుసుకుందాం. మనం ఏ గుడికెళ్ళినా సరే దేవునికి ఒక పక్కగా ఉండి మాత్రమే నమస్కారం చేసుకుంటాము. స్వామివారికి ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు. దేవునికి ఎదురుగా ఉండే ఆయన వాహనానికి మధ్య కూడా నిలబడకూడదు. ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ చేసే క్రమంలో ఎన్నో శక్తులను స్వామి ప్రతిమలోకి ఆహ్వానిస్తాయి. ఆ శక్తిని మనం తట్టుకోలేము. అందుకే దేవునికి ఎదురుగా నిలబడకూడదని నియమం దేవాలయంలో ఏర్పడింది. అద్వితీయమైన శక్తి ఉంటుంది. ప్రధానంగా మూల విరాట్ను ప్రతిష్ఠించే సమయంలో వేద మంత్రాలను పఠిస్తారు. గర్భగుడిలో మహాశక్తులను నిక్షిప్తం చేస్తారు. మందిరంలో యంత్ర బలంతో పాటు మంత్ర బలం కూడా ఉంటాయి. పరమేశ్వరుడు, కాళీమాత ఆలయాల్లో చాలా జాగ్రత్తగా ఉండే శివలింగ దర్శనాన్ని నంది కొమ్ముల నుంచి చూసిన తర్వాతే దర్శనం చేసుకోవాలని పురాణ గ్రంథాలు వెల్లడించాయి. ఇంకా కొన్ని దేవాలయాల్లో అయితే సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాయి. మనం అడ్డంగా నిలిస్తే మూల విరాట్ దగ్గరికి కిరణాలు వెళ్ళలేవు. దీనివల్ల దేవునికి ఎదురుగా నిలుచుని నమస్కరించకూడదు.